హై వన్, నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమేంద్ర రెడ్డి అండి. మరి మొదటిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అనేవి రావడం జరిగిందండి. మరి దానికి సంబంధించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మరి అంతకంటే ముందుగా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మరి టెట్ 2024 అక్టోబర్లో కానీ తర్వాత ఫిబ్రవరిలో కానీ 2022లో కానీ జరిగిన అన్ని ప్రశ్నాపత్రాల్లో కూడా మరి తెలుగులో 100% మార్కులు సాధింపజేసిన ఏకైక పుస్తకం ఏంటి సార్ అంటే మన పుస్తకం మాత్రమే అండి. దానికి సంబంధించి ఏ క్వశ్చన్ మరి ఏ పేజీలో నుంచి మన బుక్ లోంచి వచ్చిందనే దాన్ని కూడా మనం షార్ట్ వీడియోస్ చూసాం, ఒకసారి పరిశీలించండి. కావాల్సిన మన బుక్స్ అయితేనే తీసుకోండి. మరి తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకాన్ని, అదేవిధంగానే గ్రామర్ పుస్తకం సపరేట్గా విడుదల చేసాం, అండ్ తెలుగు మెథడాలజీ పుస్తకం అండ్ తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకాలని విడివిడిగా కూడా మీకు ఇవ్వడం అనేది జరిగింది. అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే మరి సైకాలజీ బిడ్ బ్యాంక్, తర్వాత ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్, తర్వాత ఇంకా చెప్పాలంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి బిడ్ బ్యాంక్ ని మీకు రూపొందించడం జరిగిందండి. మరి ఏపీడిఎస్సిలో మరి అత్యంత కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటి సార్ అంటే ఇక్కడ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ అండి, అంటే విద్యా దృక్పథాలు పిఐ. మరి దీనికి సంబంధించి మనము ఆ 2700 ప్రశ్నలతో ఈ బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని విడుదల చేయడం జరిగిందండి. మరి ఈ పుస్తకం కావాల్సిన మన నెంబర్కి అయితే కాల్ చేయండి, 6300878497, అదేవిధంగానే 9182881240. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ మెథడాలజీ మాత్రమేనండి. కోవెల ప్రసాద్ రెడ్డి సార్ అందరికీ కూడా తెలిసిన వ్యక్తి అండి. మరి దాదాపు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎంతో మందిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఎవరు అంటే ప్రసాద్ రెడ్డి అండి. మరి ఆ ఇంగ్లీష్ మెథడ్ పుస్తకాన్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఆ ఇంగ్లీష్ మెథడాలజీ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మరి బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. ఆ బిడ్ బ్యాంక్ పుస్తకంలో 1500 బిట్లు ఉన్నాయండి. ఆ 1500 బిట్లు గల బిడ్ బ్యాంక్ పుస్తకాన్ని మీకు ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ డిఎస్సికి సంబంధించి ఏంటి సార్ ఇన్ఫర్మేషన్ అని పరిశీలించుకుంటే మరి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగిందండి. మరి అందులో పరిశీలించుకుంటే మరి ఇక్కడ ఫస్ట్ వన్ నో టెట్, అలాగే నో టెట్ కమ్ టీఆర్టీ అనే దాని గురించి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఏంటి సార్ అంటే మరి ఈరోజు ఇచ్చిన వార్తాపత్రిక ప్రకారం మనం పరిశీలించుకుంటే మరి డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత 45 రోజుల సమయం అయితే ఇస్తారు. మరి ఈ సమయంలోనే మనకి ఎగ్జామ్ నిర్వహించడం అనేది జరుగుతుంది అంటూ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఏంటమ్మా అంటే మరి ఈ డిఎస్సి పరీక్ష అనేది ఆఫ్లైన్ విధానంలో ఉంటుందా లేదా ఆన్లైన్ విధానంలో ఉంటుందా అంటే ఆన్లైన్ విధానంలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో మరి ఇక్కడ మనకి ఈ డిఎస్సిని నిర్వహించడం అయితే జరుగుతుంది. మరి విధంగానే పరిశీలించుకుంటే ఇక్కడ మరి చాలా మంది విద్యార్థులు ఉపాధ్యాయ నియామక పరీక్షతో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహించండి, అంటే టెట్ కమ్ టీఆర్టీని కలిపి నిర్వహించండి అనే విధంగా ప్రభుత్వాన్ని విన్నపించుకోవడం అయితే జరిగింది. కానీ అంత సమయం లేకపోవడం వల్ల డైరెక్ట్ ఏం చేస్తున్నారంటే ఉపాధ్యాయ నియామక పరీక్షను నిర్వహించడం అనేది జరుగుతుంది అంటూ మనకి ఈరోజు వార్తాపత్రికలు అయితే ఇవ్వడం అనేది జరిగిందమ్మా. మరి చాలా మంది ఆ ఉపాధ్యాయ నియామక పరీక్ష అనే దాన్ని ఏమనుకుంటున్నారు సార్ అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనుకుంటున్నారండి. అక్కడ ఉపాధ్యాయ నియామక వేరు, ఉపాధ్యాయ అర్హత అనే వేరు. అర్హత అంటే టెట్, నియామక అంటే డిఎస్సి అని రావడం జరుగుతుంది. మరి టెట్ లేకోకుండా అదేవిధంగానే టెట్ కమ్ టీఆర్టీ ఏది లేకోకుండా ఓన్లీ డిఎస్సి నిర్వహించే యోజనలో ప్రభుత్వం ఉంది. మరి తక్కువ సమయంలో అంటే జూన్ 12వ తేదీ అంటే పాఠశాల ఓపెన్ చేసే నాటికి మరి డిఎస్సి నిర్వహించే యోచనలో ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని టెట్ కానీ టెట్ కమ్ టీఆర్టీ కానీ ఇది ఏది నిర్వహించకుండా టెట్ కమ్ టీఆర్టీ నిర్వహించినప్పుడు కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు వచ్చాయి కాబట్టి 2018లో మరి అది నిర్వహించకుండా డైరెక్ట్ డిఎస్సి నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే ఇక్కడ భావించడం అనేది జరుగుతుందండి. అందులో దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఓన్లీ మనకు డిఎస్సి అనేది ప్రకటించడం జరుగుతుంది అంటూ మనకు రావడం అయితే జరిగిందమ్మా. మరి అదేవిధంగానే పరిశీలించుకుంటే మరి రెండో అంశం ఏంటి సార్ ఇక్కడ అంటే స్పెషల్ డిఎస్సి అండి. మరి స్పెషల్ డిఎస్సి అంటే ఏంటి సార్ అంటే మానసిక వికలాంగులకు సంబంధించి ఎవరైతే స్పెషల్ డిఎడ్ స్పెషల్ బిఎడ్ చేశారో మరి వాళ్ళకి సంబంధించి ఇక్కడ స్పెషల్ డిఎస్సి ఇవ్వడం అనేది జరుగుతుంది. 2260 పోస్టులతో ఈ డిఎస్సిని ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ 2260 పోస్టులను ఈ డిఎస్సిలోని భర్తీ చేస్తున్నా సార్ అంటే ఈ డిఎస్సిలో అయితే భర్తీ చేయడం లేదంట. మరి ఈ డిఎస్సి కాకుండా ఈ డిఎస్సి అయిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ గా ఒక డిఎస్సిని అంటే మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు అంటే ఇది సపరేట్ గా ఉన్నప్పుడు ఎన్నో డిఎస్సి అవుతుంది, రెండవ డిఎస్సిలో మరి దీని సపరేట్ గా ఈ స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేయడం అనేది జరుగుతుందంట. మరి ఇప్పుడు ఇచ్చేకి ఏంటి సార్ సమస్య, ఇందులో ఇచ్చే సమస్య ఏంటి సార్ అంటే మరింత జాప్యం అవుతుంది, మరింత ఆలస్యం అవుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని సపరేట్ గా మనకు డిఎస్సి విడుదల చేయడం జరుగుతుంది అంటూ మనకి ఇక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరి అండ్ ఇంకా ఏంటి సార్ ఇక్కడ అంటే
విద్యార్హత ధృవపత్రాల అప్లోడ్ అనే దాని గురించి మాట్లాడుకుంటే మరి ఇక్కడ మనం ఎవరైతే మనం అప్లై చేసుకుంటామో మరి ఆ అప్లోడ్ సంబంధించి చేసుకునే సమయంలో మరి ఇక్కడ 2 కేటగిరీలుగా అయితే డివైడ్ చేస్తున్నారంట అండి. ఒకటి ఏ అనే కేటగిరీ, 2 బి అనే కేటగిరీ. మరి ఏ అనే కేటగిరీలో పరిశీలించుకుంటే మనకు సంబంధించి ఇక్కడ ఏంటమ్మా అంటే మరి పాఠశాల యాజమాన్య ఎంపికలు అంటే ప్రభుత్వ పాఠశాల, లేకుంటే మున్సిపల్, లేకుంటే ఇంకోటి పురపాలకన, లేకుంటే పంచాయతీ రాజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మరి వాటికి సంబంధించి ఆ పాఠశాల ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందంట. అది అయిపోయిన తర్వాత మరి బి సెక్షన్ లో మాట్లాడుకున్నప్పుడు మరి ఏమైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే నువ్వు 1వ క్లాస్ నుంచి లేదా 10th క్లాస్ నుంచి ఏమైతే చదివావో అవన్నీ కూడా బీఈడి వరకు లేదా టీటీసీ వరకు చదివినంటే ఆ డాక్యుమెంట్లు మొత్తాన్ని కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సార్ ఇదేంటి సార్ మామూలుగా రివర్స్ ఉందంటే మామూలు విధానం ఏంటి సార్ అంటే మరి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎంపిక జాబితా వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు సార్ అంటే ఈ ధృవపత్రాల పరిశీలన అనేది చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు సమయము అనేది తక్కువగా ఉండడం వల్ల ఏం చేస్తున్నారు సార్ అంటే మొత్తం ప్రాసెస్ ను ముందే ఇవ్వండి, తర్వాత మీకు వచ్చిన ర్యాంకు ప్రకారం మీకు ఆ పోస్టును కేటాయించడం జరుగుతుంది అనే విధంగా మనకైతే ఈరోజు వార్తాపత్రికలో రావడం అనేది జరిగిందండి. ఇది మనకు సంబంధించినటువంటి కీలక ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. మరి ఇందులో పరిశీలించుకున్నప్పుడు మెయిన్ పాయింట్ అక్కడ ఏమి ఇచ్చారు సార్ అంటే మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఉండదు, డైరెక్ట్ ఉపాధ్యాయ నియామక అంటే డైరెక్ట్ డిఎస్సి మాత్రమే నిర్వహిస్తారు. అంటే 2600 పోస్టులను మరి ఈ డిఎస్సిలో కలుపుతున్నారా సార్ అంటే కలపడం లేదంట, మళ్ళీ ప్రత్యేకంగా ఇంకొక డిఎస్సి విడుదల చేయడం అయితే జరుగుతుందంట అండి. ఇది వాటికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్.